సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల నూతన సంవత్సర రోజుల్లో కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, ఈ 3 రోజుల దర్శనం కోసం నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. మరోవైపు ఈ నెల 27న అమరావతిలో శ్రీవారి ఆలయం 2వ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని, పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారించే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ బోర్డు తీర్మానం చేసిందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు, అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్ గా మనం వేరియస్ మోడ్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిప్ లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది. అయితే తర్వాత 2వ తారీఖు నుంచి, అంటే 4th డే నుంచి కంప్లీట్ గా మన సర్వ దర్శనాన్ని అలో చేయడం జరుగుతుంది. ఆ 4th డే నుంచి మనకి ఆన్లైన్ లో 15,000 టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి.